రెండు వర్డ్స్కి తేడా నేర్చుకున్నాం. ఏంటయ్యా అంటే అది లేటర్, లేటర్. దీనికి ఒకటే తేడా. లేటర్, లేటర్ అంటే తరువాత, అంతే. లేటర్ అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ ఫ్రమ్ నౌ అని. రైట్. ఐ విల్ కమ్ లేటర్, నేను తర్వాత వస్తాను. రైట్. ఐ విల్ డూ ద వర్క్ లేటర్, నేను తర్వాత చేస్తాను. ఐ విల్ హ్యావ్ మై లంచ్ లేటర్, నేను తర్వాత భోజనం చేస్తాను. ఇది మీనింగ్. కాబట్టి లేటర్ అంటే కొద్దిగా తర్వాత అని, కొద్దిగా లేట్గా అని, అది మీనింగ్. లేటర్ అంటే చాలా ఈజీ. రైట్. కాబట్టి లేటర్ అంటే తర్వాత. మరి ఇది ఎప్పుడు వాడతాం? లేటర్ ఎప్పుడు వాడతారంటే రెండు ఉన్నప్పుడు వాడతారు. రెండు ఉన్నప్పుడు వాడి రెండోసారి వచ్చిన వాడిని చెప్పడానికి లేటర్ అంటారు. ఇప్పుడు చూడండి ఎలా రాద్దాం దీన్ని. రైట్. రామ అండ్ గోపాల్ ఆర్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు గోపాల గురించి చెప్పాలనుకోండి, అప్పుడు ది లేటర్ అంటాం. రైట్. గోపాల్ ఆర్ ఫ్రెండ్స్. ది లేటర్ ఈజ్ cleverer than him, cleverer than Rama. The latter is cleverer than Rama. కాబట్టి ఇక్కడ latter అంటే గోపాల్ అని. మరి ఈయన్ని latter అన్నప్పుడు ఈయనేమంటామండి? రామని ఫార్మర్ అంటాం. FORMER అంటే laterకి ఆపోజిట్ ఫార్మర్. స్పెల్లింగ్ జాగ్రత్తగా చూసుకోండి. FAR కాదు, FORMER. కాబట్టి ఈడేమో లేటర్, ఈయన వచ్చేసేమో ఫార్మర్. కాబట్టి ఫస్ట్ లేటర్ అంటేనేమో తరువాత. ఐ విల్ డూ దిస్ వర్క్ లేటర్, ఐ విల్ హ్యావ్ మై లంచ్ లేటర్, నేను తర్వాత చేస్తాను. ఈ లేటర్ ఎప్పుడు కూడా మనం రెండోసారి వచ్చిన వాడు, ఇక్కడ రెండోసారి వచ్చినట్టు ఎవరు? గోపాల్ని చెప్పడానికి మనం లేటర్ అని చెప్పి అంటాం. LATTER. అటు చూడండి. రామ అండ్ గోపాల్ ఆర్ ఫ్రెండ్స్. ది లేటర్, ఇక్కడ లేటర్ అంటే ఎవరు? గోపాల్. రైట్. సో గోపాల్ ఈజ్ క్లవర్ అని రాయకూడదు, క్లవరర్. గోపాల్ ఈజ్ క్లవరర్ దాన్ రామ. అది ఇక్కడ రామ అని రాయకుండా మనం ఏం రాయొచ్చు? దాన్ ఫార్మర్. ది లేటర్ ఈజ్ క్లవరర్ దాన్ ఫార్మర్. ఈ విధంగా మనం ఈ లేటర్ అనేటువంటి వర్డ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అందుకు మించి పెద్ద మనకి తేడా ఏమీ లేదు రెండింటికి కూడా. ఓకే డియర్ స్టూడెంట్స్. రైట్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం లేటర్కి. రైట్. ఐ లైక్ టీ అండ్ కాఫీ. కాబట్టి దీన్ని చెప్పేటప్పుడేమో ఫార్మర్ అని చెప్పాలి, దీని గురించి మాట్లాడేటప్పుడు లేటర్ అని చెప్పాలి. రైట్. ఐ లైక్ టీ అండ్ కాఫీ, బట్ I would prefer అంటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనమాట. బట్ ఐ వుడ్ ప్రిఫర్ ది లేటర్ అంటే నేను రెండో దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇక్కడ రెండోది ఏంటండి? కాఫీ అనమాట. రెండోది ఏంటి మనకి? కాఫీ అని. ఇదే చాలా సింపుల్ డిఫరెన్స్. LATER. లేటర్ అంటేనేమో తరువాత, లేటర్ అంటే రెండు కంపల్సరీగా మీరు చెప్పాల్సిందే. లేటర్ అంటే రెండు కంపల్సరీగా చెప్పాలి. ఈ రెండిట్లో రెండోసారి ఏమొచ్చింది మనకి? కాఫీ వచ్చింది. కాబట్టి కాఫీని గురించి చెప్పడానికి మనం లేటర్ అని చెప్పి అంటాం అనమాట. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ సాయంత్రం ఇంకో వీడియో వస్తుంది నాది. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ ఆల్.